అపోస్తల కార్యం 16వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడ్డది. తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. తిమోతి గురించినటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. తిమోతి లుస్త్రా కాపురస్తుడు. ఇతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. తన యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు. సో పౌలు గారి ద్వారా దేవుని యొక్క వాక్యములో బలపరచబడ్డాడు, సువార్తను విన్నాడు, నేర్చుకున్నాడు, యేసు ప్రభును హత్తుకున్నాడు, ఆయన కొరకు నిలబడ్డాడు, ఆయన సేవలో ముందుకు సాగినాడు. పౌలు గారికి ఒక నిజమైనటువంటి శిష్యుడుగా ఆయన ఉన్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనము, 1 తిమోతి 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆ వాక్య భాగాల నుంచి మనకు అర్థమవుతూ ఉంటున్నది. తిమోతి పౌలు గారి ద్వారా రక్షించబడ్డాడు. ఆయనను వెంబడించినటువంటి ఒక నిజమైనటువంటి శిష్యుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత తిమోతి అనే పేరుకు అర్థం ఏంటిది అని అంటే దేవుణ్ణి గణపరచువాడు అని అర్థం. దేవుణ్ణి గణపరచువాడు. కాబట్టి తన యొక్క జీవితం ద్వారా, తన యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి గణపరిచాడు. సో మనము దేవుని గణపరచు వారముగా ఉండాలి. తన పేరుకు తగినటువంటి రీతిగా అతడు దేవుణ్ణి గణపరిచాడు. ఈరోజు చక్కగా పేర్లు పెట్టబడుతూ ఉంటున్నాయి. పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి అనే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. బైబిల్లో దేవుణ్ణి గణపరిచినటువంటి వారు ఎందరో ఉన్నారు, గణపరచనటువంటి వారు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. 5వ అధ్యాయము 22, 23 వచనాలలో బెల్షాసరును మనం చూస్తాం. బెల్షాసరు దేవుణ్ణి గణపరచలేదు. దేవుణ్ణి గణపరచలేక అదే రాత్రి హతుడయ్యాడనేసి 5వ అధ్యాయంలోనే చివరి వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఏం చేశాడు బెల్షాసరు అని అంటే, తనతో ఉన్నటువంటి వారందరితో కూడా తినుచు త్రాగుచు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అది ఆలయ సంబంధమగు పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని తిని త్రాగి దేవుణ్ణి గణపరచకుండా ఏమాత్రము కూడా జీవము లేనటువంటి విగ్రహారాధన చేశాడు. దేవుణ్ణి గణపరచనందున అదే రాత్రి హతుడయ్యాడనేసి చూస్తూ ఉంటున్నాం. ఇదొక గొప్ప హెచ్చరిక మనకు. దేవుణ్ణి గణపరచాలి. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. సో దావీదులాగా దేవుని స్తుతించి గణపరిచే వారంగా ఉండాలి. నూతన నిబంధనలో మరొక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. ఈరోజు ఈ దినాలలో ఈ తరం అలాగే ఉన్నారు. తినుచు త్రాగుచు సంతోషిస్తూ దేవుణ్ణి ఏమాత్రము గణపరచనటువంటి తరములో మనం ఉన్నాం. అలాంటి తరములో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుణ్ణి గణపరచు వారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. మనం దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. మరియా దేవుణ్ణి గణపరుస్తున్నది, నా ప్రాణము నా ప్రభువును గణపరుస్తున్నది అనేసి మరి లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి గణపరిచి ఆయనను గౌరవించాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు లోబడి ఉండాలి. మన యొక్క జీవితాల ద్వారా ప్రభువును గణపరచు వారంగా ఉండాలి. అదెంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి తిమోతి అన్న పేరుకు అర్థం ఏంటిది? దేవుణ్ణి గణపరచువాడు. కాబట్టి ఆయన దేవుణ్ణి గణపరిచాడు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి గణపరచాలి. కాబట్టి ఆయన ఒక మంచి శిష్యుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి గురువు దగ్గర నేర్చుకునేవాడు, గురువును వెంబడించేవాడు, గురువు దగ్గర నేర్చుకునేవాడు శిష్యుడు అని అంటే అర్థం. కాబట్టి ఈరోజు మరి మనము మన గురువు దగ్గర నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలలో చూస్తూ ఉంటున్నాము. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు
విశ్రాంతి కలుగుతుంది అని యేసు ప్రభు బోధిస్తూ ఉంటున్నాడు. నా యుద్ధ నేర్చుకోండి అని చెబుతూ ఉంటున్నాడు. ఆయన మన గురువు, మనం ఆయన యొక్క శిష్యులం. క్రైస్తవులు అనంటే క్రీస్తును అనుసరించేవాళ్ళు. మనము మన గురువును అనుసరించాలి, ఆయన యుద్ధ నేర్చుకోవాలి, ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. రైట్. కాబట్టి తిమోతి గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. తిమోతి అనగా పేరుకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ఘనపరచువాడు. రైట్. ఇప్పుడు ఒక 4 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను తిమోతి జీవితంలో నుంచి. ఒక మంచి గుణ లక్షణాలు, తిమోతిలో ఉన్నటువంటి 4 క్వాలిటీస్ ఏంటిది అంటే, మొదటిది మంచి పేరు గలవాడు. మంచి పేరు గలవాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ మరి అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అని రాయబడ్డది. మంచి పేరు పొందినవాడు, రక్షించబడి మరి సంఘములో చేర్చబడి ఆయన పాదాల యొద్ద నేర్చుకుంటూ సహోదరుల మధ్య మంచి పేరు కలిగి ఉన్నాడు తిమోతి. ఈరోజు మరి రక్షించబడ్డ మనము, సంఘములో సహవాసంలో చేర్చబడినటువంటి మనము ఏం చేయాలి? సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకోవాలి. మన యొక్క సహవాసములో, మన ఇంటను, సంఘములోను, సమాజంలోను, బయట అంతటా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. ఇర్మియా గ్రంథం 33:11లో దేవుని యొక్క వాక్యంలో అక్కడ రాయబడ్డది ఏంటంటే, దేవుడు మంచివాడు, ఆయన ప్రజలు కూడా మంచివారుగా ఉండాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మంచిని ఇచ్చేవాడు, యెహోవా దయగలిగినటువంటి వాడు, ఆయన మంచివాడు అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన ప్రజల నుంచి ఆయన కోరుకునేది కూడా అదే, నా ప్రజలు కూడా మంచివారుగా ఉండాలి, మంచిని ప్రేమించాలి, మంచినే పెంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది ఏమున్నది అక్కడ? సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలని కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలి అనేసి చూస్తూ ఉంటాం. సుగంధ తైలము మంచి సువాసన ఇస్తుంది కదా. సుగంధ తైలం అంటే ఏంటిది? పర్ఫ్యూమ్. ఓకే, పర్ఫ్యూమ్స్, సెంట్. చాలామంది సెంట్లు వాడుతూ ఉంటారు కదా. బయటికి వెళ్ళినప్పుడు అందరిలో మంచి వాసన రావాలనేసి సెంట్ వాడుతూ ఉంటారు, పర్ఫ్యూమ్. సుగంధ తైలము మంచి సువాసననిచ్చేది అన్నట్టు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ అంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు ప్రాముఖ్యమైంది అని చెబుతున్నాడు అక్కడ. ఆ మంచి పేరు తెచ్చుకుంటే, ఆ మంచి పేరు, సుగంధ తైలము ఎలాంటి వాసన వస్తుందో అంతకంటే మంచి వాసన వస్తుందంట. అర్థమైందా? అంతకంటే మంచి సువాసననిస్తుంది వాళ్ళ జీవితము మంచి సువాసనగా ఉంటుంది అనేసి అక్కడ అంటున్నాడు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలని సామెతలు 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటున్నది. మంచి పేరు, గొప్ప ఐశ్వర్యం కంటే, సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు కావాలి. మంచి పేరు అన్నటువంటిది కోరదగినది, అదే కావాలి అని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి మంచి పేరు ఎట్లా వస్తుంది? డబ్బు వల్ల వస్తుందా? అందము వల్ల వస్తుందా? ఐశ్వర్యం వల్ల వస్తుందా? మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి ప్రవర్తన వలన వస్తుంది. ఒకవేళ మంచి దాన ధర్మాలు, సహాయ గుణాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, అది ఇక్కడి వరకే మంచి పేరు. కానీ ఇహలోకమందును పరలోకమందు కూడా మంచి పేరు కావాలంటే అది యేసు ప్రభు వలనే అవుతుంది. యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడాలి, రక్షించబడాలి, ఆయనను అంగీకరించాలి. ఆయనను అంగీకరించి అప్పుడు సత్క్రియలు చేయాలి, అప్పుడు ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే ఇప్పుడు రక్షించబడినటువంటి మనము ఎట్లుండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సత్క్రియలు కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే వారమై ఉండాలి, ఇతరులకు సహాయకులుగా ఉండాలి. మంచి పేరును మనము సంపాదించుకోవాలి. చాలా
మంది అన్నదానాలు చేస్తూ ఉంటారు, వస్త్రదానాలు చేస్తూ ఉంటారు కదా, ఆర్థికంగా దానం చేస్తూ ఉంటారు, భూదానాలు చేస్తూ ఉంటారు, అంటే భూమిని దానం చేయడం కానీ, ఇంకా రకరకాలైనటువంటి దానాలు ఉంటాయి. రక్తము దానం చేయడం కానీ కదా, రక్తదానము ఇలాంటివి చేస్తూ ఉంటారు. మంచి అవన్నీ కూడా మంచి దానాలే. అయితే అవన్నీ కూడా ఇహపరమైనటువంటివే. మంచి పేరు వస్తుంది, ఇహపరంగానే మంచి పేరు వస్తుంది. అయితే అవి ఇక్కడి వరకే పరిమితమైనటువంటివి. అయితే ఈ లోకములో ఉన్నటువంటి మంచితనము మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. అర్థమైంది కదా? ఈ లోకంలో ఉన్నటువంటి మంచితనము, ఈ మంచి క్రియలన్నీ ఇవన్నీ మంచి చేయదగినటువంటివే, చెయ్యాలి అందరూ కూడా. అయితే ఇవే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి, రక్షించబడాలి. రక్షించబడి అప్పుడు నువ్వు ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేయొద్దు అనేసి అనట్లేదు, ఇవన్నీ మంచి పనులే, మంచి పనులు చేయాలి. అయితే ఇక్కడను అక్కడను మంచి పేరు కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి రక్షించబడినటువంటి వాడై ఉండాలి. రక్షించబడితేనే, ప్రభువును నమ్మి మరి బాప్తిస్వం పొంది ఆయనలో నీతిమంతుడిగా తీర్చబడితేనే మోక్ష రాజ్యము, లేకపోతే నిత్య నరకము అనేసి బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉంటున్నది. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యము. కాబట్టి యేసును నమ్మి మంచి పేరు మనం సంపాదించుకోవాలి. యేసు ప్రభువును నమ్మి మంచి పేరు సంపాదించుకోవాలి. రైట్, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనం అంతా కూడా యేసు ప్రభువుని నమ్మాం. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నమ్మినటువంటి వారము నమ్మితే సరిపోదు, మంచి పేరు సంపాదించుకోవాలి. తిమోతి నమ్మాడు, నమ్మి అక్కడితోటి ఉండలేదు. ఏం చేశాడు ఆయన? అందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడు. లుస్త్రాలోను, ఈకోనియాలోను అందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనం కరీంనగర్లో ఉంటున్నాం. ఏం చేయాలి? ఇప్పుడు కరీంనగర్లో మనం ఉన్నటువంటి ప్రాంతంలోనూ, కరీంనగర్ అంతట్లోనూ, మన బంధువులలోనూ, మరి ఎక్కడ ఉన్నాను మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఫలాని వ్యక్తి చాలా మంచి ప్రేమ కలిగినటువంటి వారు, మంచి ఆప్యాయంగా పలకరించేవారు. ఇవన్నీ ఉచితమే కదా, మనం ఏదో ఆర్థికంగా ఎవరికో ఏదో చేయకపోవచ్చు. మంచి పేరు అంటే ఏదో దాన ధర్మాలు అవి చేయడం వల్లనే కాదు. ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఒక మంచి మర్యాదస్తులై ఉండాలి. కొంతమందికి మర్యాద తెలియదు, వాళ్ళ మాటలలో కూడా మర్యాద ఉండదు, ఒక మర్యాదకరమైనటువంటి పిలుపు కూడా ఉండదు. వాళ్ళని గురించి ఏమనుకుంటారు? ఏంటిది ఆయన, ఆమె ఏంటిది, అది మన పలకరింపేనా, ఏమైనా మాటలేనా, అసలు మర్యాద ఉన్నదా, అలాగైనా మాట్లాడే తీరు అనేసి వారిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మన మాటలో మర్యాద ఉండాలి, మన పిలుపులో మర్యాద ఉండాలి. ఈ మాటల ద్వారా మనం మర్యాదను కలిగి ఉండాలి, అలాగే ప్రవర్తన ద్వారా మర్యాదను కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనం ఒక మంచి మర్యాదస్తులముగా, మంచి పేరు కలిగినటువంటి వారముగా ఉండాలి. అలానే వ్యక్తి ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి వారు, మంచి భక్తిపరులు, ఇతరులకు అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటారు, ఇతరులకు అందరికీ మేలుకరంగా ఎప్పుడు సహాయం చేసే విధంగా ఆదరించే వారుగా ఉంటారు. ఏదైనా కష్టము, బాధ ఏదైనా కలిగినప్పుడు ఒక పలకరింపు, ఒక మాట, ఒక దర్శింపు, వారిని దర్శించడంగా నీలాంటి ఒక మంచి మర్యాద. కాబట్టి ఒక మంచి పేరును మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. తిమోతి అలాంటి వాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు సంపాదించుకోవడం ఎంత కష్టమైన పని కదా. మరి మంచి పేరు చెడగొట్టుకోవడం చాలా ఈజీ కదా. మంచి పేరు చెడగొట్టుకోవడం చాలా ఈజీ. ఏదన్నా ఒక చిన్న ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయినామని అంటే చాలు, దాన్ని ఏం చేస్తారు, పెద్దగా టామ్ చేసేస్తారు. మనం ఇంత అయితే ఇంత చెప్పేస్తారు. బయట లోకంలో ఆ ఉన్న పేరును అందుకే ఆ పేరు సంపాదించుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మంచి పేరును సంపాదించుకుందాం, మంచి వారంగా. తిమోతి మంచి పేరు కలిగిన వాడు,
కాబట్టి మంచి పేరు సంపాదించుకోవాలి. సో ఎవరైనా కూడా పిల్లలు వారి స్టడీస్లో, క్లాస్లో, స్కూల్లో అంతటా కూడా మంచిగా చదవడం ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి. సో మంచి మేనర్స్ కలిగి ఉండడం ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి. యవనస్తులు వారి యొక్క కాలేజీలో కానీ బయట కానీ అంతటా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. సో ఆ విధంగా మరి మంచి పేరు సంపాదించుకోవాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే, తిమోతిలో ఉన్న రెండవ క్వాలిటీ ఏంటంటే లేఖనములను ఎరిగినవాడు. లేఖనములను ఎరిగినవాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 14 నుంచి. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. రెండవది ఏంటిదనంటే, తిమోతి లేఖనములను ఎరిగినవాడు. తిమోతిలో ఉన్న మంచి క్వాలిటీ రెండవ గుణం ఏంటిది అనంటే లేఖనములను ఎరిగినటువంటి వాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి లేఖనములను ఎరిగి తీరాలి. మరి చాలామంది విశ్వాసులు కానీ దేవుని సేవకులు కూడా దేవుని యొక్క వాక్యమును ఎరగకుండా ఆయన సహవాసములో ఉన్నాము, ఆయన సేవలో ఉన్నాము అనేసి ఆత్మతృప్తి చెందుతూ ఉంటున్నారు. తమను తామే మోసగించుకుంటున్నారు, దేవుని దుఃఖపరుస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యానికి అంత ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదు, ధ్యానించడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలను మనము తెలుసుకుంటాం. దేవుని యొక్క వాక్యపు లోతులను మనం ఎరుగుతాం. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క మంచితనము మనం తెలుసుకుంటాం. ఆయన ఎంత మంచివాడో మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది, మనకు విశ్వాసమునిస్తుంది. ఆ వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. ఆ వాక్యము మనకు వెలుగై మనకు త్రోవను చూపిస్తుంది. మన బాధల్లో ఓదార్పును ఇస్తుంది, మన దుఃఖములో ఆదరణను ఇస్తుంది దేవుని యొక్క వాక్యము. అందుకే ఆ వాక్యాన్ని ఎరగాలి. మన శ్రమలలో, మన కష్టాలలో కూడా దేవుని వాక్యమే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. అందుకే లేఖనాలను మనం ఎరిగి ఉండాలి. ఇప్పుడు లేఖనాలు తెలియలేదనుకోండి, మీరు బైబిల్ చదవట్లేదు, మీకు లేఖనాలు తెలియదు, లేఖనాల్లో ఉన్నటువంటి లోతు తెలియదు. అబద్ధ బోధలు వచ్చినప్పుడు మీ దగ్గరకు, అబద్ధ బోధకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని భ్రమపరుస్తారు. అప్పుడు ఇది నిజమే కదా వీళ్ళు చెప్పేది అని అనుకొని ఏమైపోతారు? ఆ అబద్ధ బోధలకు లోనైపోతూ ఉంటారు. అందుకే సత్యవాక్యము మనకు తెలిసినప్పుడు అబద్ధం ఏదో మనము కనిపెట్టవచ్చు. అర్థమైందా? సత్యవాక్యము మనకు తెలిసి ఉండాలి కదా. మన దగ్గర ఉన్న నోటు అది మంచిదా, కరెన్సీ అది సరైనటువంటి ఏమంటారు దాన్ని, ఫేక్ కరెన్సీ, అబద్ధ అది దొంగ నోట్లు అంటారు కదా. సో దొంగ నోట మంచి నోట అన్నటువంటిది ఎట్లా కనిపెట్టాలి అంటే, మనకు మంచి నోట్ ఏదో తెలిస్తే, పర్ఫెక్ట్గా మనకు తెలిస్తే, ఫేక్ నోట్ ఏదన్నటువంటి, దొంగ నోట్ ఏదన్నటువంటిది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అసలు మంచి నోటు గురించి మనం ఏమాత్రం పట్టించుకున్నటువంటి వారంగా ఉంటే, ఏం మనకు తెలియకపోతే ఆ దొంగ నోటు అన్నటువంటిది మనం గుర్తించలేము. అది ఇది ఒకేలాగా ఉంటుంది అన్నట్టు, చూడడానికి ఎట్లా ఉంటుంది, సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అయితే మంచి నోట్లో
ఉన్నటువంటిది ఏంటిదో పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. అప్పుడు దాంట్లో లేనటువంటిది ఏంటిది, ఇందులో ఉన్నది ఏంటిది, అందులో లేనిది ఏంటిదో అర్థమవుతుంది. అట్లా. సో అందుకే బైబిల్లో ఉన్నటువంటి లోతు మనకు తెలియాలి, ఈ సత్యము మనకు తెలియాలి. అప్పుడు అసత్యాన్ని ఈజీగా గుర్తించవచ్చు. అందుకే లేఖనాలను ఎరిగి ఉండాలి. కాబట్టి మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తాం. అక్కడ బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు శీల చెప్పే సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని రాయబడ్డది. అక్కడ బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ విధంగా పరిశోధించాలి. చెబుతున్నటువంటి వాక్యము సరైనదా కాదా, నిజము సత్యాన్నే చెబుతున్నాడా లేదా, ఎవరు చెప్పినా కూడా అది సత్యమా కాదా అని పరిశీలించే వారంగా ఉండాలి. కాబట్టి ఆ మాటలు హృదయాలలో నింపుకోవాలి, సత్యవాక్యాన్ని. ఆ వాక్యం మన హృదయంలో ఉంటున్నప్పుడు ఆ వాక్యం చేత మనం బలపరచబడతాము. ఆ వాక్యము మనలో మంటను పుట్టిస్తుంది. ఆ వాక్యము మనం దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే లేఖనములను ఎరగాలి, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వెంత చదువు, దేవుని వాక్యాన్ని ఎంత చదువుతుంటే అంతగా జుంటి తేనె దారల కన్నా మధురమైనది అనేసి అంటాడు భక్తుడు కదా. అందుకే లేఖనాలను మనము ఎరిగి ఉండాలి. రైట్. తిమోతి గురించి మనం ధ్యానిస్తున్నాం. తిమోతి అన్న పేరుకు అర్థం ఏంటిది? దేవుని గణపరచువాడు. రైట్. తిమోతిలో ఉన్నటువంటి క్వాలిటీస్ 4 అని చెప్పాను. అందులో మొదటిది ఏంటిది? ఆయన మంచి పేరు కలిగిన వాడు. రెండవది లేఖనములను బాగా ఎరిగినటువంటి వాడు. మూడవది ఏంటిది అని అంటే భారము కలిగిన వాడు. మూడవది భారము కలిగిన వాడు. ఏం భారము అని అంటే ఫిలిప్పీ పత్రికకు రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు అని అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. 19వ వచనం కూడా చదువుతున్నాను. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తిమోతి భారము కలిగినటువంటి వాడు. ఏ భారం ఇది అని అంటే సంఘముల విషయమైనటువంటి భారము. సంఘముల గురించి నిజముగా చింతిస్తూ ఉంటున్నాడు. సంఘముల విషయమై అతడు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. సంఘముల విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు. భారాన్ని కలిగినటువంటి వాడుగా తిమోతి ఉంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని సంఘములో ఉంచాడు. ఏం చేయాలి? మనము సంఘము గురించినటువంటి చింత కలిగి ఉండాలి, భారము కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మన పనులు మనకుంటా ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులలో మునిగిపోయి మనము సంఘాన్ని మర్చిపోకూడదు. నేనేం చేయాలి, సంఘం కొరకు నేనేం చేయాలి, సంఘములో ఉన్నటువంటి అవసరతలు ఏంటిది, అక్కర్లు ఏంటిది, విశ్వాసులు ఏంటిది. ఆ విశ్వాసులు వారు చర్చికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అది ఒక్క సంఘ కాపరి పనేనా? సంఘ కాపరి బాధ్యతేనా? విశ్వాసులుగా వాళ్ళను పరామర్శించాల్సినటువంటిది కనీసం ఒక ఫోన్ కాల్, ఏమ్మా ఎందుకు రాలేదు, ఎలా ఉన్నారు, ఎట్లున్నారు, పరిస్థితులు ఏంటిది, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడాలి. వారి పరిస్థితులు ఏందో తెలుసుకొని వారి కొరకు ప్రార్థించువారుగా.
ఒకరికొకరు ప్రార్థన చేసుకోనండి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి, కలిసి సంతోషించాలి, కలిసి ప్రార్థించాలి. ఒకరి కష్ట దుఃఖాలు, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకోవాలి. సంఘ విషయమై చింతించేవారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, భారాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చాలామందికి ఆ బాధ్యత లేకుండా పోతూ ఉంటుంది. అక్కడ రాయబడ్డది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఉన్నదా 21వ వచనంలో కదా? యేసు క్రీస్తు కార్యములను మనం చూడాలి. ఏ విధంగా మనం దేవుని కొరకు వాడబడాలో మనం ప్రార్థించాలి, ప్రార్థించి ఆ విధంగా మనం వాడబడాలి. సంఘములను గూర్చినటువంటి చింత మనకు కలగాలి. పౌలు గారు అంటారు, 2వ కొరింథీ పత్రిక చూడండి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28వ వచనంలో పౌలు గారు అంటున్నారు, అది కాదు, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయో కలదు, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమవుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు ఎరుగును. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సంఘములన్నిటిని గూర్చిన చింతయో నాకు కలదు, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. కాబట్టి చింత కలగాలి, ప్రార్థనలో పోరాడే ఎపప్రాలు కావాలి. సంఘముల కొరకు, సేవ కొరకు, సేవకుల కొరకు. ఈరోజు సంఘాలలో అట్లా లేదు. అందుకే సంఘాలలో పెత్తనాలు, సంఘాలలో ముఠా కక్షలు కదా, సంఘాలు విభజించబడతా ఉంటున్నాయి, సంఘాలు కోర్టు పాలవుతూ ఉంటున్నాయి. చాలా సంఘాలను మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటిదంటే సంఘ క్షేమం గురించి చింతించే ఆత్మీయులు లేరు. సంఘము క్షేమం కొరకు ప్రార్థించే ఎపప్రలాగా ప్రార్థించే ప్రార్థన యోధులు లేరు. పౌలులాగా చింతించేవారు లేరు. తిమోతిలాగా భారము కలిగినటువంటి వారు లేకపోవడం వల్లనే ఈనాడు అనేక సంఘాలు పతనమైపోతూ ఉంటున్నాయి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ప్రవక్తలాగా తన ప్రజల కొరకు కన్నీరు కార్చేవారు లేకపోవడం వల్ల ఆ విధంగా అయిపోతూ ఉంటున్నాయి. ఇర్మియా కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు. పౌలు గారు తన సహోదరుల కొరకు ఎంతో వేదన పడుతూ ఉంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, తర్వాత గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 4:19లో రాయబడ్డది. అక్కడేమంటున్నాడంటే, నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటాడు పౌలు గారు. సంఘముల కొరకు, అర్థమైందా? సంఘాల కొరకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన, పురిటి నొప్పులు ఎంత వేదనగా ఉంటాయి కదా, అలాంటి ఆ ప్రసవ వేదన నాకు కలుగుతున్నది అని అంటాడు పౌలు గారు. గలతీ 4:19, రోమా 9:1 ఆ వాక్య భాగాలలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పౌలు గారిలాగా, ఇర్మియాలాగా, తిమోతిలాగా, ఎపప్రాలాగా సంఘాలను గూర్చినటువంటి చింత, బాధ్యత, భారము కలిగి ఉండాలి. మన సొంత పనులే కాదు, దేవుని సేవ గురించి ఆలోచించాలి, సంఘము గురించి ఆలోచించాలి, సేవకుల గురించి ఆలోచించాలి, దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఆలోచించే వారముగా ఉండాలి. కాబట్టి మరి ఎంతోమంది అలా ఆలోచించారు కాబట్టి ఈరోజు సంఘాలు ఇంతగా ఎదుగుతూ ఉంటున్నాయి. అకులా, ప్రిస్కిల లాంటి వారు మరెంతో వారి ఇంటనే సంఘాన్ని కట్టారు. వారి సేవకులను పోషించారు. సో ఆ విధంగా అలాంటి వారు ఎందరో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతగా సేవ విస్తరిస్తూ ఉంటున్నది ఇంకా. సో అలా ఉన్నటువంటి వారు ఉన్నారు, బాధ్యత కలిగి భారము కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఎదుగుతూ ఉంటున్నది.
అలా లేనటువంటి వారు ఉన్నారు కాబట్టి సంఘాలు పాడైపోతూ ఉంటున్నాయి. సో అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి మనము బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలి, భారము కలిగినటువంటి వారముగా ఉండాలనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో హెచ్చరించబడతా ఉంటున్నాం. తిమోతి భారము కలిగిన వాడు, సంఘాలను కూర్చినటువంటి భారము కలిగినటువంటి వాడు. నెక్స్ట్ 4వది, తిమోతిలో ఉన్నటువంటి 4వ క్వాలిటీ చూద్దాం. 4వ గుణలక్షణం, మంచి లక్షణం ఏందనంటే అతడు ప్రభువు పని చేయువాడు. తిమోతి ప్రభువు పని చేయువాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఇక్కడ అంటున్నాడు తిమోతి గురించి. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి రైట్, ఇక్కడ తిమోతి కొరకు అక్కడున్న సంఘముతో చెబుతున్నాడు, తిమోతి వచ్చినట్లయితే అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండేటట్లుగా మీరు చూసుకోండి, అది మీ బాధ్యత. అతడు కూడా నా వలనే ప్రభు పని చేస్తున్నాడు గనుక ఎవడైనను అతన్ని తృణీకరింపవద్దు. అతన్ని మీరు చేర్చుకోనండి, అతన్ని మీరు తృణీకరింపవద్దు. అతడు కూడా నా వలనే ప్రభు పని చేస్తున్నాడు అని చెబుతున్నాడు. అర్థమైందా? అతడు నా వలనే ప్రభు పని చేస్తున్నాడు. నేను ఎంత కష్టపడుతున్నానో తిమోతి కూడా అంత కష్టపడుతున్నాడు, అంతగా భారం కలిగి ఉన్నాడు, అంత బాధ్యత కలిగి ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా తృణీకరింపవద్దు, అతడు నా వలనే ప్రభు పని చేస్తున్నాడు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రభు పని చేయడము నిజంగా ఎంత గొప్ప భాగ్యం కదా. దేవదూతలకు కూడా లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క పని చేయడం, దేవుని యొక్క పరిచర్య చేయడం. కాబట్టి దేవుని పని చేయాలి మనం. దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన పనిని నమ్మకంగా చేస్తే దేవుడు మనల్ని తలగా ఉంచుతానేసి అంటున్నాడు. నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు పైవాడవుగా ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు అనేసి అంటున్నాడు. కాబట్టి దేవుని సేవ చేసేవారికి ఏది తక్కువ కాదు. నమ్మకంగా దేవుని పని చేసేవారికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. దేవుడు ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని వాటిని గురించి మీరు చింతపడొద్దు, దిగులు పడొద్దు అని చెబుతున్నారు. ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఏం తక్కువ చేస్తాడు? దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. కాబట్టి ప్రభు పని చేస్తున్నాడు ఇక్కడ తిమోతి. ప్రభు అతనికి ఏమి తక్కువ చేయలేదు. దేవుని పని చేస్తున్నప్పుడు నమ్మకంగా దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. దేవుని కొరకు మనం ఇస్తున్నప్పుడు దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. దేవుడు సమృద్ధిని ఇస్తాడు. కాబట్టి దేవుని పని చేసే వాళ్ళను మనం గణపరచాలి, గౌరవించాలి, సన్మానించాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నది. కాబట్టి మరి కొంతమంది అయితే ఘనహీనంగా మాట్లాడుతూ ఉంటారు. హీనపరిచి మాట్లాడడం అన్నటువంటిది మంచిది కాదు. కాబట్టి ఆయన పని చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాలి, వాళ్ళకు బలంగా ఉండాలి, వాళ్ళకు సపోర్టుగా నిలబడాలి. దేవుని పనిని వెనుకకు లాగేటట్టుగా ఉండకూడదు, దేవుని పని ముందుకెళ్ళేటట్టుగా సపోర్టుగా మనం ఉండాలి. మనం ఏం చేయకపోయినా పర్లేదు కానీ వెనుకకు లాగే విధంగా మాట్లాడకూడదు, నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదు. దేవుని సేవలో మనము కనీసం మాట సహాయం చేతనైనా ముందుకు బలపరిచే విధంగా, ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. చేతనైతే సహాయం చేయాలి. మరి ఏ విధంగా మనం సహాయం చేయగలమో, ఏ విధంగా సహకరించగలమో ఆ విధంగా దేవుని యొక్క పని కొరకు మనము సహకరించాలి, ముందుకెళ్ళాలి ఆ విధంగా. కాబట్టి మరి ఎన్నో కష్టాలు ఉంటాయి దేవుని సేవలో, ఎన్నో పనులు ఉంటాయి తెలుసా. దేవుని పనిలో, దేవుని యొక్క పరిచర్యలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటాయి. కనీసం కొన్నిసార్లు తినడానికి సరైనటువంటి తిండి కూడా ఉండదు.
ఎన్నో లేనటువంటి పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా ఎదుర్కొని ఒకటే ఆలోచన ఏంటిదేనంటే ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మాతో ఉన్నాడు అన్నటువంటి ఒక ధైర్యమే దేవుని సేవకులను నడిపిస్తూ ఉంటుంది. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందుకెళ్తూ ఉంటున్నాను. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు ఒక పని ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. దాని తర్వాతనే ఏమన్నాడు? సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆ మాటనే దేవుని సేవకులను ధైర్యపరుస్తుంది. ప్రభు నాతో ఉన్నాడు, ఆయన పని చేస్తే దేవుడు నాకు ఏది తక్కువ చేయడు, నాకు ఏది కొదవగా ఉంచడు, ఏది లోటు రానియడు, ఆయన పని నేను చేస్తున్నాను అన్నటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా చేయాలి. విశ్వాసిగా నీ బాధ్యతను కూడా నీవు నిర్వర్తించాలి, దేవుని పని చేయాలి. అందరూ తమ సొంత పనులే చేసుకోవడం కాదు, దేవుని పని విషయంలో కుటుంబ పనులు, సొంత పనులు ఉంటాయితే దేవుని పని కొరకు మనం సమయాన్ని వెచ్చించాలి. దేవునికి నేను ఏ విధంగా సహాయపడగలను అని మనం ఆలోచించుకోవాలి. పరిచర్యకు ఆ విధంగా మనం సహకరించే వారంగా ఉండాలి. తిమోతి మరి ప్రభు యొక్క పని చేస్తున్నాడు, పౌలు లాగా ప్రభు యొక్క పని చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి 4 విషయాలు మనం నేర్చుకున్నాం. తిమోతి మంచి పేరు కలిగిన వాడు, రెండవది తిమోతి లేఖనాలను బాగుగా ఎరిగినవాడు, మూడవది తిమోతి భారము కలిగినటువంటి వాడు, నాలుగవది తిమోతి ప్రభు పని చేస్తున్నాడు. మనము ఇలాంటి ఈ మంచి లక్షణాలను కలిగి దేవుణ్ణి మహిమపరచుదాం. ఆయన యొక్క సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య విస్తరణ కొరకు ప్రయాసపడదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.